ప్యాకెట్ కలిసినట్టు వాళ్ళకి పడుతున్నారు అట్లా కాదు న్యూస్ పేపరే అది ఇది మరి వయసు కూడా పెద్దది కాదు సంవత్సరాలు కాదేం కదా సాలో కప్పాలి దానికి ఫస్ట్ బండికే కనిపించాను నువ్వు ఒకటి సాలో కప్ప అసలు ఒక సాలో తెచ్చుకున్నాడు నువ్వు నీ కోడలకు వచ్చేటి అడుగు చేసి సరే కలుతానా ఇది ఫస్ట్ టైం అవులే ఊళ్ళే కాదు అక్కడ చేసేవాళ్ళంటే అదే 2 నెలలు వస్తే కాదు 2 నెలలు ఇప్పుడు ఇంకా వడలు పడలేదు 2 నెలలు అదే జమచ్చలే నిన్నే కూడా దించాలి నువ్వు ఇట్లా ఇటు చూడరా ఇట్లా దారా చూడు కొంచెం దారా వాడం దారా రెండు రోజు పెడతారా శివుడి గుడికి వచ్చింది ఇదేనే 3 రోజులు పంపించింది పొల్ల విషయాలేంటి సిద్దిపేట జిల్లా కొహెడా మండలం శ్రీరామపల్ల గ్రామంలో ఒక ఆవు వింత జరిగింది. ఇదివరకు పట్టలేదు ఈనలేదు, అయినా 4 లీటర్ల పాలిస్తుంది ఇప్పటికి. అది భగవంతుని కృపణ మరి ఏందనేది. ఇది లక్షల ఆవులలో కావు ఉంటుందంట. వాస్తవానికి అది ఇంతవరకు కట్టలేదు ఈనలేదు, 4 లీటర్ల పాలిస్తుంది. ఆ పాలను శివలింగానికి పూజ చేస్తున్నారు శ్రీరాముల ప్రజలు. ఇప్పుడు మన కళ్ళ ముందు పితికినా కూడా పాలు మాకు కూడా మా ఛానల్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వచ్చింది. మరి అందుకే అడుగుతున్నాం. ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? 3 లీటర్లు. మంచిగా సుఖం పెడితే 4 లీటర్లు, లేకుంటే 3 లీటర్లు. మరి ఇప్పుడు ఇది పాలు ఇవ్వడము అంటే ఉదయము సాయంత్రం ఇస్తుందా, ఎలా ఇస్తుంది? ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తుంది. ఉదయం సాయంత్రం, పొద్దున సాయంత్రం. గ్రామం శ్రీరామపల్లి, మండల్ కోయడ, డిస్ట్రిక్ట్ సిద్దిపేట. శ్రీరామపల్లి గ్రామంలో మాది ఒక ఎరకల దగ్గర ఒక ఆవు ఉన్నది. ఆవు 3 నెలల సంది పాలిస్తుంది. కట్టుడు లేదు, ఏనుగు లేదు. 3 నెలల సంది 4 లీటర్ల పాలు ఇస్తుంది. ఇది సంగతి. శ్రీరామపల్లె కోయడ మండలం, డిస్ట్రిక్ట్ సిద్దిపేట. మా బావి దగ్గరనే ఎరకల అని ఇక్కడ ఆవును కట్టేసుకుంటుంది. అది కట్టుడు లేదు, ఈనుడు లేదు. పాలు 3 లీటర్లు ఇస్తుంది. అది త్వరలో మొన్న సుత మన శివుని గుడికి ఒక 3-4 రోజులు పోసినాం. అది విషయం. అది బండి కనికయ్య, అలా కోడలు రాజేశ్వరి, బండి సంపత్, ఎరకల. ఇప్పుడు ఎన్ని రోజుల నుండి? 3 నెలల సంది పొద్దు మావేస్తుంది. పిండకుండా కారిపోతుంది.
ఉంటే మరి ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎందుకు బయటకు రానియలేదు? ఏమో ఎందుకు లీక్ చేసుకున్నాడు మనకి ఎందుకు ఎందుకని వాళ్ళ ప్రసాద దొర దగ్గర కడిగేసి అమ్మ కోరి పాలు పిండుకొని ఏం కాదు పుణ్యం ఉంటుందని చెప్పిండు పూజారి. మరియు శివునికి అభిషేకం చేయగా సిద్ధవనపల్లె పాల కేంద్రంలో పాలు పోస్తున్నారు. మరియు సాయంత్రం 5 గంటలకు దాని ద్వారా దానే పాలు పితకకున్నా కానీ పాలు రావడం జరుగుతుంది. ఇది వింత బ్రహ్మంగారి విద్యనా మరి ఏంది అనేది తెలియదు. ఖచ్చితంగా మాత్రం దీన్ని తీసుకోవాలి.